మామూలుగా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సాధారణంగా మనకి వారసత్వం అనేది సహజసిద్ధంగా వచ్చేస్తుంది. ఎట్లాగా మన తాత ముత్తాతల నాటి ఆస్తులు అయితే కనుక అవి తర్వాత మనం కూడా వారసులు అవుతాం. తల్లిదండ్రులు మనకి ఇవ్వనన్నా సరే అడగచ్చు. మనం సంపాదించుకున్న డబ్బులైతే భార్యకి పిల్లలకి సహజ వారసత్వం వస్తుంది. అలా కాకుండా మనం తల్లిదండ్రులకో సోదరులకు ఎవరికైనా రాస్తే అది చెల్లదు అంటానికి లేదు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు అదే తేల్చి చెప్పింది. 1983లో కర్ణాటకలో తన ఆస్తుల్లో కొన్నింటిని సోదరి అయిన లక్ష్మీ నాయుడి పేరిట రాశాడు. చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసి దివంగత హీనా నాయుడి. ఆ వీలునామా చెల్లదంటూ ఆయన భార్య పిల్లలు వేసిన పిటిషన్ల మీద జస్టిస్ జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలునామా వాస్తవమైందేనని ట్రయల్ కోర్టు, అప్పీలేట్ కోర్టు, కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసి ముంబైలో ఉంటున్న భార్య పిల్లలకు చాలినంత ఆస్తిని ఇచ్చానంటూ ఆ వీలునామాలో షేనా నాయుడిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఆ విషయాన్ని గుర్తు చేసి వీలునామా కర్త తన ఆస్తిని ఇష్ట ప్రకారం ఎవరికైనా ఇచ్చే చట్టబద్ధమైన హక్కు ఉంది. సహజ వారసుని పక్కన పెట్టడం వెనక ఎట్లాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవు. కేవలం వారసులు మినహాయించిన కారణంగా వీలునామా చెల్లకుండా పోదు అని ధర్మాసనం చెప్పింది. రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ ఎంట్రీలో వారసుల పేర్లు ఉన్నా కూడా వాళ్ళకి ఆస్తి మీద ఎట్లాంటి యాజమాన్య హక్కులు కల్పించవు. అవి కేవలం పన్నుల వసూలు వంటి ఆర్థిక అవసరాల కోసమని ధర్మాసనం తీర్చింది.